భార్యాభర్తలకి వేరువేరు రోజుల్లో ఆఫీసుంటే భార్య పడి విరహవేదన. నాకీరోజు ఆఫీస్ లేదు. నీకేమో ఈరోజు ఇంపార్టెంట్. ఇంట్లో ఒక్కదాన్నే. ఉదయం బానే ఉంటుంది. మధ్యాహ్నం ఒక సినిమాతో గడిచిపోతుంది. సాయంత్రం అయితే ఇక టీవీ ముందే కూర్చోబుద్ధి కాదు. ఎప్పుడొస్తావా అని గుమ్మం వైపు చూస్తూ కూర్చుంటా. 6 అవుతుంది. తలుపు చప్పుడు కాదు. 7 అవుతుంది. కాలింగ్ బెల్ మోగదు. 8 అవుతుంది. ఫోన్ రింగ్ అవదు. గదంతా నిశ్శబ్దం. నాలో తప్ప. గంట గంటకి గదిలో నిశ్శబ్దం పెరిగిపోతుంటే గుండెల్లో సవ్వడి ఎక్కువవుతూ ఉంటుంది. ఒకచోట కూర్చోలేను. అటూ ఇటూ తిరిగితే కాళ్ళ నొప్పులు మొదలవుతాయి. దాంతోపాటు చిరాకు. అక్కడ్నుండి కోపం. ఏం చేయాలో తెలీదు. చేతిలో ఫోనున్నా నువ్వు చెప్పింది గుర్తొచ్చి ఆగిపోతాను. అప్పుడప్పుడు ఏదైతే అదైందని డయల్ చేస్తా. కాని అంతలోనే కట్. నువ్వొస్తావని ఏం వండలేదు. ఆ గిన్నెలు నన్ను చూసి నవ్వుతున్నాయి. నీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు. బీన్ బ్యాగ్ సోఫా చిరాకు పడుతున్నాయి. ఒకే దగ్గర కూర్చోట్లేదని. గోడ గడియారం గొప్పలిపోతుంది. మాటిమాటికి దాని వంక చూస్తున్నానని. కాలి చెప్పులు సంతోషపడుతున్నాయి. ఈరోజు తమ బాధ తీరిందని. సీలింగ్ ఫ్యాన్ అలసిపోయింది తిరిగి తిరిగి. షెల్ఫ్లో పుస్తకం తనని తీసుకోమని చెప్తుంది. నాకు నువ్వు కావాలంటున్నాను. దానికర్థం కాదు. చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒకటి అంటూనే ఉన్నాయి. ఒక్క ఫోన్ తప్ప. ఏదైనా అంటే విసిరి పారేస్తానని దాని భయం కావచ్చు. కూర్చుని కూర్చుని అలసిపోయాను. నిలబడి నిలబడి నడు నొప్పి తెచ్చుకున్నాను. నన్నింతలా బాధపెడుతున్న నిన్ను చెడమడా తిట్టాలనిపిస్తుంది. ఇంత ఆలస్యమైతే చిన్న ఫోన్ కూడా చేయలేవా? ఆఫీస్కెళ్తే ఇంట్లో భార్య ఉందన్న విషయమే మర్చిపోతావా? పిచ్చిదాన్లాగా అప్పట్నుండి వెయిట్ చేస్తున్నా అని అరిచి, నువ్వేదైనా చెప్పేలోపే ఏడ్చి, నీకు దూరం జరిగి, తలుపు వేసుకోకుండానే బెడ్రూంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నువ్వొస్తే ఇలాగే చేస్తానని నాకు తెలుసు. కానీ అలా జరగడానికి కూడా ఆలస్యం అవుతుందే అనేదే నా బాధ. నువ్వు తొందరగా వస్తే బయటికెళ్దామని ఇప్పటిదాకా ఎదురుచూశాను. కానీ ఇప్పుడు నువ్వు తొందరగా వస్తే తిట్టి, ఏడ్చి, అలిగి నీతో బ్రతిమలాడించుకోవాలనుంది. దానికి కూడా నువ్వు ఆలస్యం చేస్తున్నావు. మొగుడుగా మారితే మగాళ్ళు మారిపోతారా? ఆడాళ్ళిలా అవస్థలు పడాల్సిందేనా? ఇంకెన్నాళ్ళు? నాలో స్త్రీవాద ఆలోచనలు పెరగకముందే తొందరగా వచ్చేయ్. లేకపోతే ఉద్యమం లేవదీస్తా. ఆడవాళ్లు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సాయంత్రం 6 కల్లా మగాడు ఇంట్లో ఉండాలనే చట్టం తీసుకొస్తా. అప్పుడు గాని నీకు బుద్ధిరాదు. అదిగో వచ్చేశావా? నాలో చిరాకు నషాలని కంటి కుతకుత ఉడికిపోతున్న సమయంలో తలుపు తీగానే నువ్వు కనిపించి, దాంతో కనిపించని స్థాయిలో చిరాకు పెరిగి, ముఖం మీదనే తలుపు మూసేసి, గడియ పెట్టకుండానే గదిలోకొస్తే, ఊరుకు పరుగున నా దగ్గరకొచ్చి, నేనేం తిట్టినా పడుతూ, ఏడిస్తే ఓదారుస్తూ, నా లెక్కని అర్థం చేసుకుని, పక్కనే ఉన్న నిన్ను చూసి, నా అహం సంతృప్తి చెంది, ఇంకోసారి ఇలా చేయవు కదా అని మాట తీసుకుని, అప్పటిదాకా నవ్విన గిన్నెల వైపు చూస్తూ, నువ్వు తెచ్చిన బిర్యానీ ఆరగిస్తుంటే నాకు ఆలోచనొచ్చింది. నాకాఫీస్ లేనప్పుడు నాకోసం నువ్వింతలా పరితపిస్తావా? దానికి సమాధానం కనుక్కోకముందే ఆలోచన మార్చేశాను. ఇప్పుడే కుదుటపడ్డ నా మనసుని మళ్ళీ బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు.